హలో గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. ఈరోజు అయితే నాకు పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం అయితే ఇంటికి వెళ్ళే పని అయితే వచ్చింది. ఇంతలోకి మాకైతే డిన్నర్ బ్రేక్ అయితే ఇచ్చేశారు. మా ఉల్లిగడ్డ ఆకలి చేసి ప్లేట్లు పట్టుకుని టకటక తిరుగుతున్నాడు. తర్వాత నా చేతికి బరువు ఎందుకు లేనుకొని సూట్ కేసు తీసుకొని కింద దాకా అయితే మోసుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ డిన్నర్ తింటాకి రమ్మని పిలిచారు. గబగబా డిన్నర్ అయితే ముగించుకొని బిగ్ బాస్ దగ్గర పర్మిషన్ తీసేసుకొని సైన్స్ మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికి బై బై చెప్పేసి బయటకైతే వచ్చేసా. తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒకడైతే ఓబర్ బుక్ చేసేసి నన్ను అయితే ఓబర్ ఎక్కించి దాకా ఉన్నాడు. మా ఫ్రెండ్స్ అందరికీ ఇంకొకసారి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేనైతే బయలుదేరుతున్నాను. లాస్ట్కి వెహికల్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ గారు నా లగేజ్ బ్యాగ్తో కుస్తీ పోటీ అయితే పట్టేశాడు. నాకైతే ఇంటికి వెళ్తుంటే హ్యాపీగా ఉండాలో అటెండెన్స్ తగ్గిపోతాను సాడ్గా ఉండాలో తెలియట్లేదు. ఈ బ్రో అయితే నన్ను అయితే కొత్త రూట్లో అయితే తీసుకెళ్తున్నాడు. ఆ చలికి నాకైతే గులాబ్ జాములు గలగలలాడిపోయినాయి. చివరి ఆఖరికి అయితే ఈ స్టాచ్యూ చూసి అయితే నేను కన్ఫర్మ్ చేసుకున్నా. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. టైం అయితే స్పీడ్గా పరిగెత్తేస్తుంది. అసలు టైం అయిపోతుంది అన్న కంగారులోనే అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ట్రైన్ మిస్ అయిందంటే కూర్చొని ఏడుస్తూ ఉండాలి. అనౌన్స్మెంట్ అయితే చేశారు. ట్రైన్ అయితే 7 నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందని చెప్పారు. తర్వాత నేను వెళ్ళేసరికి బండి లైన్లో అయితే పెడుతున్నారు. నేనైతే నా భోగి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. రిజర్వేషన్ కాబట్టి ట్రైన్ ఖాళీగా ఉండిద్దేమో అనుకున్నా. రిజర్వేషన్లు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా ట్రైన్లో లేదు. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయి అయితే పండుకున్నాను. పండుకొని లేచి చూసేసరికి గుడివాడ అయితే వచ్చేసాను. అలా పండుకున్నానో లేదో ఇలా గుడివాడలో దిగిపోయాను. అదిగో అయితే నేను ఎక్కిన ట్రైన్. మళ్ళీ నేను పరిగెత్తుకుంటే వెళ్ళి టికెట్ తీసుకొని ప్యాసింజర్ అయితే వచ్చి దాన్ని వెయిట్ చేస్తూ కూర్చున్నా. అలా 1 గంట అయితే అయిపోయింది. చివరికి ట్రైన్ అయితే వచ్చింది. అలాగే నేను గుడివాడలో అయితే ట్రైన్ అయితే ఎక్కేసాను. గుడివాడలో ట్రైన్ ఎక్కేసి బయలుదేరిపోయాను. మంచి వ్యూ చూసుకుంటా అయితే నేను మా ఊరికైతే నేను రీచ్ అయిపోయాను. మా ఊరి పేరు ఉప్పులూరు. ఇక్కడ ఉప్పు పండించరే కానీ ఉప్పు రాయి లాంటి మనుషులైతే ఉంటారు. నేనైతే ఎంజాయ్మెంట్తో ఇంటికైతే వెళ్ళిపోయా. బాయ్ బాయ్.